హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కిచెన్ అండ్ హౌస్ క్లీనింగ్ నేను యూజ్ చేసే టిప్స్ అండ్ క్లీనింగ్ మెటీరియల్స్ చూపిస్తాను. యూజువల్లీ నేను వైప్స్ యూజ్ చేసేదాన్ని కిచెన్ క్లీనింగ్కి అండ్ మన సర్ఫేస్ క్లీనింగ్, డస్టింగ్ వీటికి వైప్స్ యూజ్ చేసి అవి రీయూజబుల్ వైప్స్ ఉండేవి, గల వైప్స్. సో ప్యాక్లో 3 వస్తుండేవి, 300 అలా ఛార్జ్ చేస్తుండేవాళ్ళు. అవి యూజ్ చేసేదాన్ని, కానీ ఓవర్ ద పీరియడ్ నాకు ఆ వైప్స్ ఏమైపోతున్నాయి అంటే జిడ్డు స్టెయిన్స్ అలాగే పట్టేసి ఉంటే అండ్ వాడాలనిపించదు మనకి చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇంత స్టెయిన్స్ ఉన్నవి, దానిలో ఎంత జెమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు కదా. దాని గురించి నేను ఒక ఆప్షన్ వెతికితే నాకు ఈ వైప్స్ కనిపించాయి. ఇవి రీయూజబుల్ అండ్ వాషబుల్ వైప్స్, లైక్ టిష్యూలా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కానీ చాలా బాగా క్లీన్ చేస్తాయి. అండ్ వాటర్ మార్క్స్ ఎక్కడ కూడా ఉండవు. మనం వైప్స్తో క్లీన్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అవి డ్రై అయ్యి మనకు ఆ వాటర్ మార్క్స్ పోవడానికి. కానీ ఈ వాషబుల్ నాప్కిన్స్తో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఈరోజు నేను ఒక 2-3 డేస్ అయింది హౌస్ కొంచెం క్లీన్ చేసి, జస్ట్ రెగ్యులర్ క్లీనింగ్ కూడా చేయలేదు. సో చూస్తుంటే పార్సిల్స్, మన ల్యాప్టాప్, బెడ్షీట్స్ ఇవి ఏమీ క్లీన్ చేయలేదన్నమాట. అందుకని ఒక జస్ట్ క్విక్ క్లీనింగ్ చేశాను. అలా చేసేటప్పుడు నేను ఈ వైప్స్ సో ఈ నాప్కిన్స్తో నేను ఆ క్లీనింగ్ అనేది చేస్తాను. ఈవెన్ నాకు గ్లాస్ డోర్స్, క్రాకరీస్ ఇవి ఉంటాయి కదా, వాటిని కూడా నేను కొన్ని స్ప్రే చేసి ఈ నాప్కిన్స్ యూజ్ చేస్తే క్లీన్ చేస్తూ ఉంటాను. చాలా నీట్గా అయిపోతుంది అనమాట క్లీనింగ్. అండ్ రెగ్యులర్గా మనము కౌంటర్ మీద పెట్టుకునే ఇవి ఉంటాయి కదా, జార్స్, షుగర్, టీ, కాఫీవి, అండ్ ఈవెన్ మనం చట్నీస్ అవి పెట్టుకుంటాం కదా ఈజీగా యాక్సెస్ కోసం, వాటిని కూడా నేను ఈ వైప్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. చాలా నీట్గా పోతుంది అండ్ నాకు ఎక్కడ స్టెయిన్స్ అనేవి అయితే కనిపించవు. ఇవి చూస్తే మీరు ఈ వైప్స్ చెప్పా కదా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అని. సో దీనివల్ల మనం వాష్ చేసిన తర్వాత ఇది ఇమ్మీడియట్గా డ్రై అయిపోతుంది. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక 5-10 మినిట్స్ మీరు అలా దాన్ని వదిలేస్తే మళ్ళీ డ్రై అయిపోతుంది, రెడీ టు యూజ్. ఈ ఒక్కొక్క వైప్ నాకు ఆల్మోస్ట్ 1 వీక్ to 2 వీక్స్ వస్తున్నాయి. రెగ్యులర్గా మనం డస్టింగ్ చేస్తూ, రెగ్యులర్గా దీన్ని వాష్ చేస్తూ తీసుకుంటున్నా కానీ 2 వీక్స్ అయితే మినిమం వస్తుంది ఒక వైప్. అండ్ నేను చేసేది ఏంటంటే కిచెన్కి ఒక వైపు యూజ్ చేస్తాను అండ్ రెగ్యులర్ హౌస్ డస్టింగ్కి ఒక వైపు యూజ్ చేస్తాను. మనకు తెలుసు కదా కిచెన్లో ఎక్కువ ఆయిలీ స్టెయిన్స్ అవి ఉంటాయి. సో అదే వైపు తీసుకొచ్చి మన క్రాకరీస్, టీవీ యూనిట్స్, ఈ షెల్ఫ్స్ అవి క్లీన్ చేస్తుంటే ఆయిల్ స్టెయిన్స్ పడతాయి కదా, అందుకని 2 డిఫరెంట్ వైప్స్ యూజ్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వచ్చింది కదా నేను క్లీన్ చేసినప్పుడు. జస్ట్ అలా ట్యాప్ కింద వాష్ చేసి తీసుకొని వచ్చాను, దాని డస్ట్ అంతా రిమూవ్ అయిపోయింది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీషోలో తీసుకున్నాను నేనైతే.